మన పురాణాల్లో కొన్ని కథలుంటాయండి. అక్కడ మంచి చెడుగా మారిపోతుంది. ఏకంగా దేవుళ్ళే రాక్షసులుగా మారిపోతారు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. సరే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఓ వింత పరివర్తనం వెనకున్న కథేంటో చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. రాక్షసుడు అనే మాటకొకప్పుడు దేవుడు అనే అర్థం ఉండేదంటే. అవును, విన్నది నిజమే. నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. కాని ఈ ఒక్క ప్రశ్న చాలు. ఇది మనల్ని పురాణాల లోతుల్లోకి, ఓ పెద్ద మిస్టరీ వైపుకు తీసుకెళ్తుంది. అయితే ఈ మిస్టరీకి క్లూ ఎక్కడ దొరికిందో తెలుసా? భాషలోనే. ఇప్పుడు చూడండి, ఒకదానికొకటి దగ్గరి సంబంధమున్న రెండు పాతకాలపు సంస్కృతులు. సంస్కృతంలో అసుర అంటే రాక్షసుడు, దేవ అంటే దేవుడు. కరెక్ట్ గదా? కాని ప్రాచీన పర్షియన్ భాషకొచ్చేసరికి సీన్ రివర్స్. అక్కడ అహుర అంటే దేవుడు, దైవ అంటే రాక్షసుడు. చూసారా? పదాలు అవే, కాని అర్థాలు పూర్తిగా తలకిందులయ్యాయి. అసలిది ఎలా సాధ్యం? ఈ పౌరాణిక చిక్కుముడిని విప్పాలంటే మన ముందుగా అసురుల విచిత్రమైన కథను తెలుసుకోవాలి. మన వేదగ్రంథాలను తిరిగేస్తే అసుర అనే పదం జిర్ని మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే మొదట్లో, అంటే తొలి ఋగ్వేదం టైంలో అసుర అనే పదం చాలా గౌరవప్రదమైన పదం. వరుణుడిలాంటి శక్తివంతమైన దేవుళ్లను అసుర అని పిలిచేవారట. కాని రోజులు గడిచే కొద్దీ ఈ పదమర్థం నెమ్మదిగా మస్కబారింది. చివరికి అదే పదం రాక్షసులను, దానవులను పిలవడానికి వాడారు. అంటే ఒకప్పుడు దేవుడన్న మాట ఇప్పుడు తిట్టుగా ఎలా మారింది? మరి ఈ మార్పుకి కారణమేంటి? వేదాల తర్వాత వచ్చిన బ్రాహ్మణ గ్రంథాలు దీనికొక మోరల్, ఒక ఫిలాసఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి. అదేంటంటే, దేవతలకు, అసురులకు మధ్య జరిగిన గొడవ కేవలం ఆయుధాలతో జరిగిన యుద్ధం కాదట. అది సత్యానికి, అసత్యానికి మధ్య జరిగిన పెద్ద పోరాటం. దేవతలు సత్యాన్నెంచుకుంటే అసురులు అసత్యాన్ని ఎంచుకున్నారు. ఆ ఒక్క నిర్ణయమే వాళ్ల తలరాతను మార్చేసింది. అంతే. అలా ఒకప్పుడు దేవుళ్లుగా పూజలందుకున్న అసురుల కథ ముగిసింది. మన పురాణాల్లో వాళ్లు శాశ్వతంగా దేవతలకు విలన్లుగా, చీకటి శక్తులకు సింబల్స్గా మిగిలిపోయారు. సరే, ఈ దేవలోకం గొడవలు కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే మన పురాణాల్లో నేరుగా మనుషుల్ని టార్గెట్ చేసే రాక్షసులు కూడా ఉన్నారు. పదండి, వాళ్ల భయంకరమైన ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం. ఈ లిస్ట్లో ముందుగా చెప్పుకోవాల్సింది రాక్షసుల గురించి. వీళ్లు మనుషులకు చాలా పెద్ద డేంజర్. చీకటి పడితే చాలు వాళ్ల బలం పెరిగిపోతుందట. అందుకే వాళ్లను నిశాచరులు, అంటే రాత్రిపూట తిరిగేవాళ్లు అని పిలుస్తారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ రాత్రి నిశ్శబ్దంలో వాళ్లు ఏ భయంకరమైన రూపంలో ఎదురుపడతారో. వాళ్ల భయంకరమైన రూపం ఒక్కటే కాదు, వాళ్లకున్న శక్తులు ఇంకా భయంకరమైనవి. వాళ్లు కావాలంటే పులులుగా, ఎలుగుబంట్లుగా, చివరికి కోతులుగా కూడా మారిపోగలరు. అంతేకాదు, వాళ్ల బాడీ కలర్స్ని కూడా పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చగా మార్చుకోగలరట. కొన్నిసార్లైతే విచిత్రంగా ఒకే కన్నుతో, 3 కాళ్లతో లేదా పాముతల్లతో కూడా కనిపిస్తారట. అయితే రాక్షసులు కన్నా కూడా నీచమైన, అసహ్యకరమైన జాతి ఇంకొకటుంది. వాళ్లే పిశాచాలు. వాళ్ల గురించి, వాళ్ల అలవాట్ల గురించి వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. మన పాత గ్రంథాలు వాళ్లని ఎలా వర్ణించాయో చూడండి. శ్మశానాల్లో శవాలను తినేవి. అత్యంత నీచమైన, ప్రమాదకరమైన భూతాలు. అంటే కేవలం హాని చేయడమే కాదు, వాళ్ళు చేసే పనులు కూడా చాలా ఘోరంగా ఉంటాయన్నమాట. అమ్మో, ఈ రాక్షసులు, పిశాచాలు గురించి వింటుంటేనే భయమేస్తోంది గదూ. సరే, ఈ చీకటి కథలన్నీ కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే మన పురాణ ప్రపంచం కేవలం భయంతోనే నిండిలేదు. అందులో వెలుగు, అద్భుతం కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మనుషులకు ఫ్రెండ్స్గా ఉన్న కొన్ని మంచి ఆత్మల గురించి తెలుసుకుందాం. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది యక్షులు, గంధర్వులు, అప్సరసల గురించి. యక్షులు ఎవరంటే దాచిపెట్టిన నిధులకు కాపలా కాసేవాళ్లు. ఇక గంధర్వులు, వాళ్లు గాలిలో, అడవుల్లో తిరిగే సెలెస్టియల్ మ్యూజిషియన్స్ అన్నమాట. మరి అప్సరసులు, వాళ్ల అందం, నాట్యంతో స్వర్గాన్నే మైమరపింపజేసే దేవకన్యలు. అయితే మనుషులకి ఇలాంటి అతీత శక్తులకి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అదే సంవరణ మహారాజు, దేవకన్య అయిన తపతిల ప్రేమకథ. కథ ఎలా మొదలవుతుందంటే, అడవిలో వేటకి వెళ్లిన రాజు అందమైన దేవకన్య తపతిని చూస్తాడు. అంతే, తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెతో అంటాడు, ఓ సుందరి, నువ్వెవరు? నిన్ను చూశాక మన్మథుడు నన్ను బాధిస్తున్నాడు అని. కాని ఆమె ఇచ్చిన సమాధానం అతనికి ఒక పెద్ద సవాలు విసిరింది.
నా పెళ్లి నా చేతుల్లో లేదు, మా నాన్ననడుగు అంటోంది. ఎందుకంటే ఆమె మామూలు అమ్మాయి కాదు, ఒక దేవత. ఆమె ప్రేమలో పడి రాజు తన రాజ్యాన్ని, ప్రజల్ని పూర్తిగా మర్చిపోయాడు. దాని ఫలితమేమైందో తెలుసా? 12 ఏళ్లపాటు ఆ రాజ్యంలో వర్షాలే కురవలేదు. రాజధాని మొత్తం ఓ శ్మశానంలా మారిపోయింది. అంటే చూడండి, ఒక రాజు బాధ్యత దేశ క్షేమంతో ఎంత లాముడిపడి ఉందో. చివరికి ఓ గొప్ప ఋషి కల్పించుకుని వాళ్ళిద్దరినీ తిరిగి రాజధానికి తీసుకువచ్చాకానే మళ్లీ ఆ రాజ్యం సుభిక్షంగా మారిందట. సరే, ఈ కథలన్నీ బాగున్నాయి. కాని అసలు పాయింట్ ఏంటంటే, ఈ రాక్షసులు, దేవతలు, యక్షులు నిజంగా ఉన్నారా? లేకపోతే వీటన్నిటి వెనుక ఉన్న అసలు కారణం వేరే ఏదైనా ఉందా? మన చివరి భాగంలో దీని గురించే తెలుసుకుందాం. ఒక థియరీ ఉంది. అదేంటంటే, ఈ రాక్షసులు, భూతాలు లాంటివి నిజానికి అప్పటి ఆర్యులు ఎదుర్కొన్న శత్రుతెగల వాళ్లేనని. అంటే వాళ్ల శత్రువులనే ఇలా రాక్షసులుగా కథల్లో మార్చేసుకున్నారా? కాని ఈ విశ్లేషణ మూలగ్రంథం మాత్రం ఈ థియరీని ఒప్పుకోదు. ఇది చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అంటుంది. ఎందుకంటే ఈ కథలు కేవలం చరిత్రలో జరిగిన సంఘటనల రిపోర్ట్లు కావు, అంతకంటే చాలా లోతైనవి, సంక్లిష్టమైనవి. మరైతే అసలు నిజమేంటి? అసలు మూలమెక్కడుంది? ఈ విశ్లేషణ ఇచ్చే సమాధానం ఇదే. రాక్షసులు, దేవకన్యలు ఇవన్నీ మన కల్పనలోంచి పుట్టినవే. ఎలాగైతే ఒక పిల్లాడు తన భయాలకు రూపమిచ్చి చీకట్లో రాక్షసులను ఊహించుకుంటాడో, సరిగ్గా అలాగే ఆదిమానవుడు కూడా చేశాడు. అంటే పురాణాలు అనేవి మనిషి ఊహాశక్తికి నిదర్శనం. అవి మన లోపల ఉండే భయాలకు, ఆశలకు అద్దం పడతాయన్నమాట. అయితే చివరగా ఒక ప్రశ్న. పాతకాలం పురాణాలు ఆనాటి మనుషుల భయాలకు, ఆశలకు అద్దం పడితే, మరి ఈరోజు మన కథలు, మన సినిమాలు, మన పుస్తకాల్లో మనం చూసే రాక్షసులు, విలన్లు మన గురించి, మన సొసైటీ గురించి ఏం చెబుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.